ఇంతవరకు దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి, అలాగే మనల్ని కాచి కాపాడి బలపరుస్తున్నాడు ఎన్నో విషయాలు. అలాగే మనల్ని రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఆయన ఎన్నో బాధల నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, వ్యాధి బాధల నుండి మనం కాపాడుతున్నాడు. ఇప్పుడు మనకి లోకంలో జ్ఞాపకశక్తి అంటే పదార్థాలు, ఇప్పుడు ఇది ఉంది, రేకు చెట్టు ఉంది, అలాగే ఇవన్నీ సమస్తం ఉన్నాయి. ఒక నీరు కానీ, ఒక గాలి కానీ, ఒక మట్టి కానీ, అనేక ఇవన్నీ పదార్థాలు, ఎన్ని చెట్టు కానీ, అవన్నీ కూడా చైర్స్ కానీ, మూడియం కానీ, ఇవన్నీ పదార్థాలు. ఇవన్నీ కూడా దేవుడు ఏమన్నాడంటే వీటికి కూడా ఏముందన్నాడండి, అవి కూడా జ్ఞాపకం ఉందంట. అవి మనలాగానే ఆ మనిషి అనుకుంటాడు, మనిషికే జ్ఞాపకశక్తి ఉంది అనుకుంటాడు, కానీ వస్తువులు కూడా జ్ఞాపకశక్తి ఉంది. వస్తువులు కూడా అవి జ్ఞాపకం ఉంచుకుంటాయి అన్న విషయాలు మనం బైబిల్లో చూద్దాం. కొన్ని విషయాలు మనం బైబిల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం. అలాగే ప్రసంగి గ్రంథము, ప్రసంగి 2వ అధ్యాయము 26 వచ్చిన చదవండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడిగా నిండువానికి దేవుడు జ్ఞానమును, తెలివియు, ఆనందమును అనుగ్రహించును. తెలివియు, జ్ఞానమును, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టుడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడు పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఇదియు వ్యర్థము కానీ ఒకడు గానికే ప్రయాసపడినట్టుగా ఉన్నది. సరిపోతాం కనుక ఇప్పుడు చక్కగా చెప్తాడు. జ్ఞానము దేవుని, మనకి దేవుడు ఏమని ఇస్తాడండి, మంచి జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించి. దేవుడు ఎప్పుడు కూడా మనం ఆయన అందున్నప్పుడు, ఆయన మాట ప్రకారము, ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రతికినప్పుడు దేవుడు మనకి మంచి జ్ఞానం దయచేస్తాడు. మంచి జ్ఞానము, మంచి తెలివితేటలు, మళ్ళీ ఆనందం, సంతోషము దేవునిలో ఉన్నాయి. కనుక మనము దేవుని మాట ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం మనం జీవించి బ్రతికినప్పుడు దేవుడు మనకి మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి ఆనందము, మంచి జ్ఞానము అన్నీ దయచేస్తాడు. దేవుని అందే ఉన్నాయి అన్నీ. కనుక మనం దేవుని మాట ప్రకారం అంతగా అన్నాడు. మనం బయట విషయాలు కాదు, కానీ ఎక్కువగా మనం ఎట్లా ధ్యానించాలండి, దేవుని వాక్యాన్ని మనం పాటించాలి. ఈ మాటలే మనం ఎక్కువగా మనం పాటించి, ఈ మాట ప్రకారమే, దేవుని ఆజ్ఞ ప్రకారమే, దేవుని మాట ప్రకారం మనం చేసినప్పుడు మనకి శక్తి, మంచి జ్ఞానము, మంచి ఆనందం, సంతోషం అన్నీ మనకి దేవుని వాక్యం ద్వారానే మనకి వస్తాయి. కనుక ఎందుకంటే అన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఒక అనుకోవచ్చు, మీరు ప్రశ్న అడగవచ్చు. మాట వల్లనే, దేవుని మాట వల్లనే కలుగు చేయబడ్డాయి ఇవన్నీ కూడా. సమస్తం మనం చూసే అన్నీ కూడా, ఒక యాపిల్ తిన్నామండి, ఆ యాపిల్లో వచ్చే ఆనందం ఎక్కడది, దేవుని మాట ద్వారా వచ్చింది. ఒక అట్టుపండు అంటాం, ఒక పైనాపిల్ అంటాం, ఒక జాంకాయ అంటాం, అవన్నీ ఫలాలు కానీ రుచికరమైన, ఒక చికెన్ అంటాం, ఒక మటన్ అంటాం. ఒక చికెన్ కానీ ఒక మటన్ కానీ మనకు రుచికరమైంది రావటానికి మూలం ఎవరండి, దేవుని మాట, దేవుని వాక్యము. కనుక మనం దేవుని వాక్యంలో అన్నీ ఉన్నాయి. మనకి బలము కావాలన్నా, మంచి ఆరోగ్యం కావాలన్నా, మంచి ఆనందం కావాలన్నా, మంచి తెలివితేటలు. చూడండి, కొంతమంది అంటారు పిల్లలకి బూస్ట్, హార్లిక్స్ ఇస్తే మంచి తెలివితేటలు వస్తాయంటారు. అవి ఎక్కడి వచ్చినాయి? మూలము ఎవరో పట్టించుకోవట్లేదు. అవి ఎలా సృష్టింపడ్డాయి? ఆ ప్రోటీన్స్ రావడానికి కారణం ఏంటండి? ప్రకృతి కదండి. ప్రకృతి మరి ఎవరు చేశారు? దేవుడు చేశాడు, దేవుడు అనుగ్రహించాడు. అవి తెలివితేటలు రావాలన్నా, మన బలం రావాలని కొన్ని వాడమంటారు. అవి ఎక్కడ వచ్చినాయి? దేవుని మాట వల్లే. చూసారా, మనం ఆనందపడతాం ప్రకృతి చూసి. కొన్ని ఫ్లవర్స్, పువ్వులు చూసి చాలా ఒక ఏరియాకి వెళ్తే మొత్తం ఏదో తోటలాగా వెళ్తారు కొంతమంది. అవన్నీ చూసి మన మనసు ఎలా ఉంటుందండి, చాలా ఆనందం పడిపోతాం. లేకపోతే కొన్ని జలపాతాల దగ్గరికి వెళ్ళినా, కొన్ని కొండల దగ్గరికి వెళ్తే చాలా అందంగా ప్లేస్లు ఉంటాయి, చాలా ఆనందంగా ఉంటాయి. అవి ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చి మన హృదయాన్ని సంతోషపరచడానికి, ఆనందపరచడానికి. ఆ బిడ్డలు అనేకమైన రుచులు కావాలి, అనేకమైన ప్రదేశం చూడాలి, అనేకమైన కళలను చూడాలి, అనేకమైన పళ్ళు తినాలి, అనేకమని అని ఆయన ఎంత ప్రణాళిక వేసాడు చూడండి మన మీద. మనల్ని ఎంత ప్రేమించాడు ఆయన. నా కుమారుడు ఒకటే ఇచ్చారు అనుకోండి, ఆ ఒకటి ద్వారా మనకి
ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఎన్నో రకాల పళ్ళు, ఎన్నో రకాల చేపలు ఎన్ని రకాలండి? సముద్రంలో చేపలు దొరికితే మన చెరువుల్లో ఎన్నో రకాల చేపలు, ఎన్నో రకాల కూరగాయలు, ఎన్నో రకాల ఫ్రూట్స్ ఇచ్చాడు దేవుడు. ఎందుకని? మనం ప్రేమించాడు కనుక దేవుడు. నా బిడ్డలు మంచి ఆనందంతో సంతోషంతో ఉండాలి, మంచి తెలివితేటకు రావాలి, మంచి జ్ఞానంతో బ్రతకాలి అని దేవుడు మనకి ఇవన్నీ ఇచ్చున్నాడు. కానీ ఇవన్నీ ఇచ్చిన దేవుడిని మనం ఏం చేయాలి? అనుసరించి ఆయన మాట ప్రకారం మనం బ్రతికే వారికి ఉండాలి కనుక. అలాగే చూడండి, యోబు గ్రంథం 38వ అధ్యాయం, యోబు గ్రంథము 38వ అధ్యాయము. కనుక ఇవన్నీ ఇచ్చిన దేవుడు మనం మర్చిపోకుండా ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన మాట ప్రకారం మనం జీవించి బ్రతికే దేవుడు మనం సంతోషపడతాడు దేవుడు. అలాగే ప్రకృతి సంతోషపడ్డాడు దేవుడు. 38వ అధ్యాయము 36వ వచనం చూడండి. అది అంతరంద్రియములో జ్ఞానమిచ్చిన వాడేవాడు, అది హృదయమునకు తెలివినిచ్చిన వాడేవాడు. సరిపోతుంది చూసారా? ఇవన్నీ కూడా దేవుడే, ఎవరు కాదు. ప్రపంచంలో ఏ డాక్టర్, ఏ ఇంజనీర్ కాదు, ఎవరు కాదు. మనకి మన అంతరంద్రియములో జ్ఞానమును దేవుడే. జ్ఞానం కావాలన్నా, అలాగే హృదయమునకు తెలివినిచ్చిన వాడేవాడు. చూడండి, ఏదో చెప్తే చక్కగా మనకి హృదయానికి తెలివి, మంచి బలము, మంచి ఆరోగ్యం, మంచి ఆనందం అన్నీ కావాలి. అన్నీ ఎక్కడ ఉన్నాయని? సర్వ సంపదలు దేవుని వాక్యంలోనే ఉన్నాయి. మనం బయటికి ఎక్కడికి వెళ్ళవలసిన లేదు అసలు. బయట అన్నీ సర్వం. ఎందుకంటే సర్వానికి, సృష్టికి మూలం వాక్యం, దేవుని మాటలు. దేవుడు అని మనం నిశ్చయించగా అలాగ నిలబడిపోవాలంటే మనం ఇవన్నీ సర్వస్వం నా తండ్రి కలిగి చేశాడు, నా దేవుడు కలిగి చేశాడు అని మనం నిలబడి ఉన్నప్పుడు అవన్నీ కూడా మనకి లోబడతాయి. అలాగే మనకి సర్వజ్ఞానం వస్తుందండి, మంచి బలం వస్తుంది, మంచి జ్ఞానం వస్తుంది, మంచి తెలివితేటలు వస్తాయి. మనకి అన్నీ కూడా కలిగి చేసేది ఏంటంటే దేవుని వాక్యము, దేవుని మాటలు. కనుక మనం ఎక్కడెక్కడో వెళ్ళవసరం లేదండి. ఇప్పుడు ఏదైనా నేర్చుకోవడానికి ఎక్కడికడికి వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మనం ఈ పరిశుద్ధ గ్రంథము 66 గ్రంథాలు మనం పాటించి బ్రతికే సరిపోతుంది. మనకి మంచి బలము, మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి జ్ఞానము మనకి దేవుడు అనుగ్రహించాడు లేదా? సొలొమోను రాజు గారు ఆయన ఏమన్నా ఏం నేర్చుకున్నాడు? ఆయన ఎక్కడికైనా వెళ్ళాడు, టీచర్లు లేకపోతే డిగ్రీలో చేశాడా? కాదు. దేవుని వాక్య మాట ప్రకారం దేవుడికి లోపడ్డాడు, దేవునికి లోబడి జీవించాడు. కనుక ఆయనకి ఎంత జ్ఞానం ఇచ్చాడండి సొలొమోను గారికి? చాలా చుట్టుపక్కల దేశాలందరూ కూడా వచ్చి ఆయన జ్ఞానాన్ని పరిశీలించడానికి వచ్చేవారు, తెలుసుకుంటూ వచ్చేవారట. ఏంటి జ్ఞానం ఎక్కడ వచ్చింది సొలొమోను రాజుగారికి అని? అది ఎవరిని బట్టి వచ్చింది మనం అర్థం చేసుకోవాలి. ఎవరు బట్టి వచ్చిందండి? దేవుని బట్టి. అది మాట దేవుని బట్టి వచ్చింది. అందుకే కనుక ఆయనకి అలాగే బలవంతులు ఉన్నారు, శక్తివంతులు ఉన్నారు. అలాగే మనకి చాలా మన కొత్త నిబంధనలు చూసుకుంటే అనేక మంది భక్తులు ఎలా జీవించారు. అలాగే యేసుక్రీస్తు వారు ప్రేమ, జాలి, దయ ఇవన్నీ కూడా దేవునిలోనే ఉన్నాయి. కనుక దేవుని దగ్గరికి వస్తే మనం దేవుని మాట ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం జీవిస్తే మనకి సర్వము వస్తుంది. అలాగే నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ అధ్యాయం 16వ వచనం చూడండి. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చెయ్యము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యన ఆరిన నేల నుండి నడిచిపోవద్దు. సరిపోతుంది. చూసారా? ఇప్పుడు ప్రార్థనకి సముద్రానికి కర్ర తీసుకుని ఎవరైనా మోషే గారికి ఎవరు ఆగిచ్చారు? దేవుడు ఆగిచ్చాడు. దేవుడు ఆగిస్తుందో సముద్రాన్ని కొట్టు, అది 2 పాయల కింద, ఆ పాయల కింద పెడుతుంది. అప్పుడు దాని మీద 6 నెలలు వెళ్ళారు ఎవరు? ఇశ్రాయేలీయులు. కనుక అది ఎవరి జ్ఞాపకం ఉంది? సముద్రానికి జ్ఞాపకం ఉంది. జ్ఞాపశక్తి ఉందా లేదా అండి? జ్ఞాపశక్తి ఉన్న వల్ల అది చేసిన పని ఎవరిని దేవుడు ఆజ్ఞగానే, అలాగే మోషే గారు కర్రతో కొట్టగానే 2 పాయల కింద అయింది. కనుక జ్ఞాపశక్తి మనకే కాదు, ఎవరికి ఉందన్నాడు ఇక్కడ? సృష్టికి, సర్వసృష్టికి ఉంది. సర్వసృష్టికి ఉండడం వల్ల మరి భూమి తిరుగుగా కంటే భూమి తిరుగుతుందా లేదండి?
సూర్యుడు తిరుగుగా కానీ సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుగా చంద్రుడు తిరుగుతున్నాడు, నక్షత్రాలు తిరుగుగా కానీ నక్షత్రాలు తిరుగుతాయి. అటు జ్ఞాపకశక్తి ఉందా లేదా? సర్వసృష్టికి ఉంది జ్ఞాపకశక్తి, దేవుడు ఇచ్చాడు. అయితే అక్కడ పాయలు అయిపోకన్నా కానీ ఆ సముద్రము 2 పాయల కింద చేస్తాడు. కనుక మనం ఎప్పుడు కూడా మనం అందుకని అన్నమాట దీనివల్ల ఏంటంటే మనము ఎలాగ బ్రతుకుతాం, ఎలా జీవిస్తాము, మనుషులే కాదు ఈ సృష్టి కూడా మనల్ని గమనిస్తుందని అని చూడాలి, అని తెలుసుకోవాలి. ఈ పాఠం వల్ల ఏంటంటే సృష్టి కూడా మనం గమనిస్తుంది, మనం చూస్తుంది. ఇవన్నీ కూడా మనం చేసే కార్యాలు మనం అందుకంటే ఉదిక్కిన మనము చేసే కార్యాలన్నీ కూడా ఒక రానట్టుగా అన్నీ చెప్తాయంట. మనం ఎలా జీవించాము, ఎలా బ్రతికాము, ఎలా ప్రకటించాము సువార్త, మనం ఎలా చేసామన్నది అంత సువార్త దేవుడిగా చెప్తాయంట. ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ఎలా బ్రతికాడు నా కుమారుడు నా కుమార్తె అని దేవుడికి లెక్క చెప్తే కనుక మనం వాటిని చూసి మనం భయపడి బ్రతకాలి. మనుషులకి భయపడి కాదు, సృష్టి కూడా సృష్టి మనం చూస్తుంది, దేవుడు చూస్తున్నాడని మనం భయపడి జీవించే వారి కింద ఉండాలి. అలాగే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆకాశముకి ఎగురు సంకుబుడి కొంగైనను తన కాలములు ఎరుగును, తెల్లగుబయు మంగళ కత్తి పుట్టయు వధు కోరుకును తాము రావాల్సిన కాలములు ఎరుగును. అయితే నా జనులు యెహోవా న్యాయ విధులు ఎరుగును. సరిపోతుందా? సృష్టి అంటే ఏ కాలానికి రావాలి? 24 అవర్స్ భూమి తిరిగి రావాలి. అలాగే చంద్రుడు 30 రోజుల్లో తిరిగి రావాలి. అలాగే సూర్యుడు 365 రోజులు తిరిగి రావాలి అన్నది ఎలాగ ఈ జ్ఞాపకం చేసుకున్నాయి. అలాగే ఇక్కడ పక్షుల కోసం కూడా చెప్తున్నాడు దేవుడు. ఆకాశమునికి ఎగురు కొంగలు ఉంటాయి. మనకి అక్కడ కొల్లేరు వెళ్తే కొల్లేరు ఏరియాకి వెళ్తాయండి, పెద్ద కొంగలు ఉంటాయి, పెద్ద హైట్ ఉంటాయి కొంగలు. అవి ఇక్కడే కాదంట, ఎక్కడో ఆస్ట్రేలియా నుండి మళ్ళీ అటు అమెరికా సైడ్ నుండి లేదా దక్షిణాఫ్రికా నుండి వస్తాయంట. అవి చూడండి ఎంత లెక్క వస్తాయి, మళ్ళీ వచ్చి కొన్నాళ్ళుండి మళ్ళీ వెళ్ళిపోతాయంట. చూడండి ఎంత జ్ఞానం పక్షులకి. వాటికి జ్ఞానం ఎవరు ఇచ్చారు? అయ్యి దేవుడు ఇచ్చాడు. అందుకంటే మాట దేవుడు ఇచ్చాడు. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధులని అవన్నీ సర్వసృష్టి దేవుని మాట. ఒక కొబ్బరి చెట్టు చూడండి, దేవుడు సృష్టిలో నువ్వు కొబ్బరికాయలు కాయాలని చెప్పాడు. ఇప్పుడు వరకు కాకుండా లేదని కొబ్బరి చెట్టు అదేమన్నా కాయకుండా మానేసింది. ఇప్పుడు నువ్వు కాయకుండా మనమే కొట్టేసి మనమే నరికేస్తాం అట్లా. కానీ ఆ ధర్మం దాని ధర్మం అది జరిగిస్తుంది. అలాగే దేవుడు అన్నాడు, ఏ ధర్మం పెట్టాడు? ఆదాము కావకే దృష్టిలో మీరు నీతిగా బ్రతికి జీవించి ఫలించండి, అభివృద్ధి పొందండి, నన్ను మీరు కనపరచండి, మహిమపరచండి, నా మాట ప్రకారం జీవించండి, బ్రతకండి అన్నాడు. మరి ఉంటారా? ఆయన బ్రతికున్నాడు. అందుకన్నాడు నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగుకుండా. మనము నరులు ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. 800 కోట్ల మంది కూడా దేవుణ్ణి ఎరుగుగా తిరుగుతున్నారు చాలామంది. కనుక మనం ఏం చేయాలంటే మనం తెలుసుకున్న బిడ్డలము, మన వాక్య ప్రకారం జీవిస్తున్న బిడ్డలు మనం తెలుసుకుని మన దేవుని కొరకు బ్రతికి జీవించాలి. అలాగే యెషయా గ్రంథము చూడండి, అక్కడ బాధపడుతున్నారు దేవుడు. ఏమన్నా చూడండి, ఎవరితో చెప్పుకున్నారు చూడండి. పిల్లలు మాట్లాడకపోయేటప్పటికి, పిల్లలు ఆయన ఆజ్ఞలు పాటించకపోయేటప్పటికి, ఆయన సువార్త చేయేటప్పటికి, ఆయన పని చేయకపోయేటప్పటికి ఎవరితో చెప్పుకున్నాడు అక్కడ చూడండి. యెషయా గ్రంథం యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొక్కుము, నేను పిల్లలను పెంచి 1వ అధ్యాయం 2వ వచనం. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొత్తవాని దొడ్డిని తెలుసుకును. ఇశ్రాయేలుకు తిరుగులేదు, నా జనులు ఏ చెప్పరు. చక్క చెప్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు ఏమన్నాడు? ఆకాశం ఆలకించుకొని. దేవుడు ఎవరు చెప్పుకున్నాడు? ఆకాశంతో భూమితో చెప్తున్నాడు. అవి ఎంతైనా మన ప్రార్థన జ్ఞాపశక్తి ఉందా లేదండి? జ్ఞాపశక్తి ఉంది. ప్రార్థన ఈ సృష్టికి జ్ఞాపశక్తి ఉంది కనుక చెప్తున్నాడు. అట్లు చెప్తున్నాడు. నేను పిల్లలు సృష్టించని భూమి మీద వారు నా మాట వినకుండా బ్రతుకుతున్నారు, జీవిస్తున్నారు అని దేవుడు
బాధపడుతున్నాడు. ఇంకా చూడండి 5వ వచనం కూడా చూడండి. నిత్యము తిరుగుబాటు అది చూస్తే ఏమిటండి, ఒక ఎప్పుడే కాదంటండి, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరు ఎలా ఇంకను పట్టబడుదురు, వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయే, మొదలుకొని తల వరకు స్వస్థత పొందించలేదు. చూసారా, మనము ఎవరి మాట వినకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతుందంటే దేవుని మాట వినకపోవడం, దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని మాట ప్రకారం మనకు జీవించకపోవటమే ఇవన్నిటికీ కారణమండి. బలహీనం అయిపోవటం. ఇన్నాళ్ళ ఫస్ట్ ఎంతకాలం బ్రతికోరండి, అప్పుడు దగ్గర 945-50 సంవత్సరాల వరకు బ్రతికోరు. అప్పుడు ఆదాము కాలంలో కానుండి అప్పుడు అధికంగా ఇచ్చేవాడు దేవుడు. 900 సంవత్సరాల పైనే, 950, 940 అలా బ్రతికారు. దానికి మొత్తం ఆయుస్సు తగ్గించాడు. ఎందుకని? దేవుని మాట వింటలేదు నరుడు, మనిషి. దేవుని కుమారుడై ఉన్న మనము దేవుని మాట వినకుండా ఉండటం వల్ల దేవుడు ఆయుస్సుని తగ్గించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఎంతైనా మనకి ఆయుష్ కాలం 60-70, అధిక బలం ఉంటే 80 అన్నాడు. కనుక మనం దేవుని మాట ఆజ్ఞలు పాటించకుండా, దేవుని మాటలు వినకుండా మనం జీవించి బ్రతుకున్నాం. కనుక ఆయుష్ కూడా మనకి తగ్గించుకుంటూ వచ్చాడు. కనుక మనం దేవుని మాటలు విని దేవుని మాట ప్రకారం జీవించి బ్రతకాలి. అలాగే రోమా 8వ అధ్యాయము చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19 వచ్చి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరు చూచుచూ కనిపెట్టుతున్నది. చూసారా, సృష్టి అంటే మనం దేవుని కుమారుల కొరకు, కుమార్తెల కోసము ఆశతో తేరు చూచు కనిపెట్టుతున్నది. సృష్టి ఎలాగనగా సృష్టి నాశనములకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందునని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబర్చువాని మూలముగా వ్యర్థపరచబడింది. సరేండి, సృష్టి చాలా ఆనందపడుతుంది. మనకంటే ఆనందం ఎక్కువండి. మన మనిషి ఏం చేస్తాడంటే ఈ లోకాన్ని చూసి ఆనందపడతాడు. ఈ లోకంలో ఉన్న ఇవన్నీ కూడా జలపాతాలు కానీ, ఈ లోకంలో ప్రకృతిలో ఉన్న అవన్నీ కూడా చూసి మనిషి ఆనందపడతాడు. కానీ ఈ సృష్టి ఎవరు చూసి ఆనందపడుతుంది? నూతన సృష్టి అంటే దేవుని పిల్లల కోసం, మన కోసం సృష్టింపబడింది. కనుక ఈ పిల్లలు అందరూ కూడా మారి దేవుని కోసం బ్రతికితే, దేవుని కోసం జీవిస్తే ఏమొస్తుందండి? రెండో రాకడ వస్తుంది, అంతం వస్తుంది. అంతం వచ్చినప్పుడు సృష్టి నశింపైపోయి నూతన సృష్టి వస్తుంది. దానికి ఆ స్వతంత్రంలోకి వెళ్తుందంట. ఈ సృష్టికి కూడా ఇంకో సృష్టి ఉందా లేదా? నూతన సృష్టి. ఇప్పుడు మనకి భూమి కనిపిస్తుంది, అదే నూతన సృష్టి కింద మారుతుంది. ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఎలా మారుతామండి? మహిమ శరీరం కింద మారుతాం. ఈ శరీరం ఏమైపోద్ది? మహిమ శరీరం కింద అయిపోద్ది. అలాగే ఈ సృష్టి అంతా కూడా ఏమవుతుంటప్పటికి దాస్యంలో నుండి విడిపింపబడి అది కూడా మార్పు చెందుతుంది. మార్పు చెంది ఆ స్వేచ్ఛలోకి వెళ్ళాలనేది కోరుకుంటుంది. ఈ సృష్టి కూడా దేవుని కుమారుని కొరకు ఆశతో తీర్చి వస్తుంది, కనిపెడుతుంది. కనుక మన జీవితాలు, మన బ్రతుకులు ఈ సృష్టి కోసం మనం బ్రతకకుండా, ఈ లోకంలో ఉన్న వీటి కోసం బ్రతకకుండా, ఈ లోకంలో ఏదో కావాలని చాలామంది ఈ లోకంలో ఆశలను ఎక్కువ బలుతూ ఉంటారు. వాక్యం తెలిసిన బిడ్డలైతే ఎక్కువగా ఈ లోకాశలో మనం ఉందాం. ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలి, ఏదో కూడబెట్టుకోవాలి. అయితే కొంతమంది అయితే అదే దృష్టి ఉంటుందండి. 1 ఎకరం పొలం కొంటే 2 ఎకరాల పొలం కొనాలని పొలాల మీద, స్థలాల మీద, బిల్డింగ్ల మీద, లేకపోతే ఇట్ల మీద ఆశ ఎక్కువ ఉంటుంది. అప్పుడు అనుకుంటే సృష్టి అవుతుంది. ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయే మనిషికి ఇట్ల మీద ఆశ. నేనే ఈ దాస్యం నుండి పడ్డా. దాస్యం అంటే ఏంటండి? బానిసత్వం. అంతే కదా? దాస్యం అంటే ఏంటి? బానిసత్వంలో ఉండడానికి బాధపడుతుంది ఎవరో సృష్టి. దేవుని కుమారులు ఎప్పుడైతే సంపూర్ణంగా అంతం ఎప్పుడు వస్తుందన్నాడు దేవుడు? సకల జనులకు సాక్షాత్మే ప్రకటింపబడు. ఎప్పుడు అంతం వస్తుందంట. అంతం రావాలంటే ఇప్పుడు ఎవరు చెయ్యాలి?
మనమే దేవుని పని చేసి సర్వసృష్టికి సువార్త ప్రకటింపడినప్పుడు అంతం వస్తుందని దేవుడు వాటికి చదివిస్తుంది. మరి సర్వసృష్టికి వెళ్ళిందా? లేదు. దానికి వెళ్ళలేదు కనుక మనం ఇంకా అలా ఉన్నాం. ఎప్పుడైతే సర్వసృష్టికి సువార్త పూర్తిగా, అంటే ఇప్పుడు సువార్త మీరు అనుకోవచ్చు ఏంటండి అయ్య గారు, సువార్త టీవీల ద్వారా, రేడియోల ద్వారా, మొబైల్ ద్వారా వినపడుతుంది అంటే అది సువార్త, అసలే సువార్త కాదు, సత్య సువార్త కాదు. ఇప్పుడు 90% ప్రపంచంలో అండి 90% సువార్త అసలే సువార్త కాదు. ఏ సువార్త అంటే ఏదో అలా నమ్ముకోండి పిల్లలు పుడతారు, నమ్ముకోండి మీకు అది కలుగుతుంది ఇది కలుగుతుంది అంటారు తప్ప కానీ సత్యమైన సువార్త చెప్తలేదు, సత్యమైన సువార్త ప్రకటించట్లేదు. ఈనాడు ఎక్కువగా ఏంటంటే ఆలాభాల కోసం మీరు రండి, మా దగ్గరకు రండి, మాకు ఇవ్వండి, మీకు కలుగుతుంది అని ఇప్పుడు చాలా భయంకరంగా ఉంది ప్రపంచం మొత్తం కూడా. సత్యమైన సువార్త చేయట్లేదు. మీరు నిజంగా దేవుని కోసం బ్రతకండి, దేవుని కోసం జీవించండి. మీరు ఈ లోకం శాశ్వతం కాదు, పరలోక రాజ్యం శాశ్వత లోకం మనకి. కనుక మనం ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి బ్రతకాలి, జీవించాలి. అంతేగాని ఈ లోకంలో ఏది ఆశించకూడదు. అలా బ్రతికిన వారు ఎవరంటే యేసుక్రీస్తు వారు. మనకి ఒకే ఒక్క వ్యక్తి కనిపిస్తారు, ఎవరండి? అపోస్తలులను యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారికి ఆయనకి ఏంటండి, ఆయన తెలియదా ఈ లోకంలో ఏమున్నదో? లేకపోతే ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన చేసిన స్వస్థతలు ఎంత సంపాదించుకొని, ఎన్ని కోట్లు సంపాదించుకొచ్చింది. ఇప్పుడు చేస్తున్నారు ఏంటి, వీళ్ళకి స్వస్థత వరాలు లేకపోయినా కానీ మా స్వస్థత వరాలు ఉన్నాయి, రండి రండి అని పిలుస్తున్నారు. ఎవరినైనా గుడ్డువారిని కానీ తీసుకెళ్ళి స్వస్థపరచమనండి లైవ్లో, అంటే ఎదురుగా ఎవరికైనా చేయలేని వాళ్ళకి, ఎవరికైనా కన్ను లేని వారికి, ఎవరికైనా కాలు లేని వారికి అలా ఎదురుగా స్వస్థపరచమనండి. ఈనాడు స్వస్థపరచగలరా? ఆనాడు మరి యేసుక్రీస్తు వారు స్వస్థపరిచేది ఒక కళ్ళు లేని వారికి, గుడ్డు వారికి, అలాగే మోస చేయగల వారికి, గుడ్డు వారికి, అలాగే చనిపోయిన వ్యక్తులని. యేసుక్రీస్తు వారు చనిపోయిన వ్యక్తిని ఎవరింటే ఏంటి ఇప్పుడు మళ్ళీ 7 వారాలు రా, 10 వారాలు రా, లేకపోతే నెలకి రామని చెప్పలేదైనా వెంటనే అలాగా ముట్టగానే స్వస్థపడిపోయి బతికిపోరు. మరి అలా ఉన్న వ్యక్తి, అంత చేసిన వ్యక్తి కూడా ఎక్కడ మీరు నేను చేశాను కదా, చేస్తాను కదని ఎక్కడ ప్రకటించుకున్నారండి? నేను స్వస్థత చేస్తాను కదా అందరికీ ప్రకటించుకుని, అసలే మొత్తం ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలందరికీ ప్రకటించుకోవాలి, మేము బతికించేస్తాం, మేము అందరికీ అన్నీ రప్పిస్తాం, రండి రండి అని చెప్పొచ్చు. కానీ ఆయన ఆ విషయాలు ఎక్కడ చెప్పలేదు. మరి ఈనాడు చెప్తున్నారు. అందుకే సత్యమైన సువార్త ఎక్కడ ప్రకటింపడతలేదు, అసత్య సువార్త ప్రకటింపడుతుంది. నిజమైంది సత్యమైన సువార్త ఎక్కడ ప్రకటింపడతలేదు, అంతా నకిలీ. మనం నకిలీ సువార్త ప్రకటింపడుతుంది. ఏంటి? వాళ్ళకి లాభంగా, వాళ్ళు సంపాదించుకోవడానికి, వాళ్ళ కాలము జరుపుకోవడం తప్ప. కానీ నిజమైన సువార్త ఆనాడు యేసుక్రీస్తు చేశారు కనుక, అందుకే ఆయన చేసిన సువార్త 2026 సంవత్సరాలు బట్టి ఉందండి. ఆయన సువార్త ఎంతండి? 2026 సంవత్సరాలు బట్టి ఆయన మాటలు ప్రకటింపడుతున్నా లేవా? ఆయన ఏంటి సువార్త? సత్యమైన సువార్త. ఈనాడు చూడండి, ఏమండి ఎక్కడో దిక్కులు పెడుతున్నారు, స్వస్థలు అన్నారు, మళ్ళీ అలా కనిపించదు, మాయమైపోతాం. మళ్ళీ 2, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చూసరికి ఇక్కడ ఏదో ఎట్టువరు కదా ఏంటంటే కనిపించదు. ఎందుకంటే అసత్యం, అది సత్యమైన సువార్త నిత్యం నిలుస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు చేసిన సువార్త మళ్ళీ ప్రపంచ దేశాలకు వెళ్ళింది. 208 దేశాల పైనే ఉన్నాయి. అన్ని దేశాల్లో సువార్త ప్రకటింపబడుతుంది, యేసుక్రీస్తు వారి మాటలు వినపడబడుతున్నాయి. ఎందుకని? అది సత్యమైన సువార్త కనుక. ఈనాడు మనకి పని ఉంది, సత్యమైన సువార్త చేసే పని. అలాగే ఈ సృష్టి కూడా జ్ఞాపకం ఉంచుకుంటుంది మనల్ని. ఆ సృష్టి కూడా అంటుంది ఇక్కడ. మళ్ళీ అలా చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథము, కీర్తనలు 19వ అధ్యాయము. దేవుడు పని చేయాలి, దేవుని కోసం బ్రతకాలి. అలాగే మనము సర్వ సృష్టికి మనం సువార్త ప్రకటించే వారి కింద ఉండాలి. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది, పగటి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. సరిపోదు. చూసారా ఏంటిది? ఆకాశము దేవుని మహిమను వివరిస్తున్నాయి లేవండి. అవి మనకు అన్నీ తెలుపుతున్నాయి. ఇప్పుడు నీకు మనకి డే కావాలన్నా, ఒక సంవత్సరం కావాలన్నా, ఒక నెల కావాలన్నా, మనకి ఇప్పుడు నెట్వర్క్, ఒక ఫోన్ పని చేయాలన్నా సృష్టిలో లేకపోతే, ఆకాశం లేకపోతే పని చేయవు. ఆకాశంలో కదండి ఇప్పుడు శాటిలైట్లు పంపించి మనకి టీవీలు పని చేయాలన్నా, మొబైల్ పని చేయాలన్నా
ప్రతిదీ ఇప్పుడు నెట్వర్క్ అన్నారు చూసినా, నెట్వర్క్ పని చేయాలంటే ఏంటి? ఆకాశం లేనిదే ఏమీ ఉండదు. మరి ఆకాశము పనిచేస్తుందా లేదా? ఇప్పుడు ఆకాశము దాని పని చేస్తుందా లేదా? ఆకాశము దేవుని మహిమను మహిమను ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి అక్కడ అవన్నీ పెడుతున్నారు మొత్తం శాస్త్రవేత్తలు. అక్కడ నుండి అన్ని దేశాలకి, ప్రపంచ దేశాలకు మనం ఒక కాల్ చేసి వీడియో కాల్ ఇన్నాళ్ళు ఏం లెటర్లు ఇన్నాళ్ళు పాతకాలంలో ఒక 20-30 సంవత్సరాలు 10 సంవత్సరాల కిందట 30 సంవత్సరాల కిందట అప్పుడు ఏమున్నాయి? ఫోన్లు ఎక్కడ ఉన్నాయి? ఫోన్లే ఒక లెటర్ అయితే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎన్ని రోజులు పట్టేదండి? ఒక నెల పట్టచ్చు, అది తగ్గినట్టు 1 వారం పట్టేది. దూరం లాంగ్ అనుకోండి, మా చిన్నమ్మలు ఉండేవారు దుబాయ్ నుండి ఇక్కడికి రావడానికి చాలా టైం పట్టేది. అప్పుడు లెటర్లు రాసేవారు. ఆ లెటర్ రాయటం వల్ల నెల లేదా 15 రోజుల పైనే పట్టింది. ఇప్పుడు ఎంతండి? ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా ఇలా అలా నొక్కితే వీడియో కాల్. నిన్న లెటర్ చదువుకుని ఎలా ఉన్నారు ఏంటని టైం పట్టింది, నెల రోజులు టైం పట్టింది. మళ్ళీ మనిషి కానీ చూరు కాదు. కానీ ఇప్పుడు నెట్వర్క్ పెరిగిపోయింది. ఫోన్ ద్వారా అక్కడ ఏం చేస్తారు, అక్కడ ఏం పని చేస్తారు అన్నది క్షణంలో మనకి ఫోన్లో కనిపడిపోతుంది. చూడండి, అలాగా ఆకాశము తన మహిమను, అంతరిక్షము తన చేతి పని చేస్తుందా లేదండి? చేయించున్నది. పగటికి పగలు బోధ చేయించున్నది, రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి ఏమో లేదండి, అది చదివి మనం వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడుతుంది మనకి. అసలే ఒక ర్యాకెట్ 600-700 కిలోమీటర్లు వెళ్తుంటే ర్యాకెట్ ఎంత సౌండ్ అవుతుంది మనకి. మరి ఈ భూమి అంతా స్పీడ్గా తిరుగుతుంది. దేవుడు 1,11,1100 కిలోమీటర్లు తిరుగుతుంది ఒక గంటకి, అంత ఫాస్ట్. కానీ మనకి ఏం సౌండ్ ఏమి వినపడకుండా చేసేది దేవుడు. లేక సౌండ్కి మన అసలు పనిచేయవు చెవులు అసలే. కానీ దేవుడు అంతలాగా పెట్టాడు. ఈ భూమి కూడా, ఈ భూమి మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో కానీ 3 వంతులు నీరు, 1 వంతు భూమి. ఎందుకంటే ఆ స్పీడ్కి ఎక్కడ మన ఇప్పుడు చూడండి, ఏదైనా మనం చేసినప్పుడు పనిచేయడం ఒక కారు వెళ్తుంటుంది. కారుకి ఏముంటుంది అంటున్నారు? వాటర్ బాయిలెట్ ఉంటుంది, అది నీరు ఉంటుంది దాంట్లో. అది మిషన్కి కూలింగ్ ఇస్తుంది. వాటర్ లేకపోతే వీటికి పేలిపోద్ది, దానికి ఇస్తాడు. అలాగే ఈ భూమి తిరగడానికి స్పీడ్ తిరుగుతుంది కనుక ఎక్కడైనా వీటి ఎక్కకుండా దేవుడు మంచి కూలింగ్ దీనికి 3 వంతులు నీరు పెట్టాడు సముద్రాల్ని, 1 వంతు భూమి ఇచ్చాడు. కనుక ఇవన్నీ కూడా ఆశ్చర్యం, చాలా ఆశ్చర్యం. మనం ఇవన్నీ ఆలోచిస్తే చాలా ఆశ్చర్యవంతంగా అనమాట. మళ్ళీ చదవండి, ఆకాశంలో మహిమను, అలాగే పగటికి పగలు చూసారా? పగటికి పగలంటే టయానికి మనం ఏమైనా పిలుస్తారు, మీరు పొద్దున్నే లేకుండా మన పిల్లలు లేపుతాం. ఏంటి? స్కూల్కి వెళ్ళమని. స్కూల్కి వెళ్ళి 6 అవుతుంది లేకుండా మన పిల్లలు లేపుతాం. మరి మీరు ఏమైనా సూర్యుని తడుతున్నారా? సూర్యుని ఏమైనా పొద్దున్నే ఆ సూర్యుడు రా అని మనం ఏమైనా కేకేస్తున్నామా? ఏం కేకేయట్లేదు. టయానికి వచ్చేస్తాడు సూర్యుడు టయానికి వచ్చి, మళ్ళీ సూర్యుడు వస్తాం వల్ల మనకి ఎంత బెనిఫిట్లు అనుకున్నారు మీరు? మనకి వేడి వల్ల విటమిన్లు మనకు శరీరానికి కావాల్సిన విటమిన్లు కూడా వస్తున్నాయి. మనకు ఆ సూర్యరశ్మి పడటం వల్ల మనకి పంటలు పండితే మళ్ళీ మనకి వర్షాలు రావాలన్నా నీరు వేడెక్కి మనకి మేకల కింద మళ్ళీ వర్షాలు వస్తున్నాయి. వర్షాలు రావాలంటే సూర్యుడు రావాలి. సూర్యుడు వస్తేనే ఆ వేడికి సముద్రాలు వేడెక్కి మేకల కింద మళ్ళీ మనకు వర్షం వస్తుంది. అలాగే మన శరీరానికి మనం పండించే పంటలు, మనం ఏదో మన నాటేస్తారు, మనం చెట్లు అయ్యేస్తాం. మనం చెట్లు వేసిన తర్వాత వాటికి వేడి లేకపోతే చెట్లు ఎదగవు, పంటలు రావు. కనుక మనం చాలా మనకి పగలు ఉండటం వల్ల మనకి చాలా అంతేకాదు, పగటికి పగలు బోధ చేయించున్నది. రాత్రికి అంటే రాత్రి వచ్చిన ఏంటంటే మనకి లైట్ లేకపోతే మన ఇంట్లో లైట్ ఉంటేనే మనకి ఎలా ఉంటుందండి? ఎలుగు నిద్రపడదు. నిద్ర లేకపోతే మనిషి వీక్ అయిపోతుంది. మనిషి ఎంత తిను మనకున్నదని ఎంత తిన్నా కానీ మన నిద్ర లేకపోతే మనిషి ఏమైపోతాడండి? వీక్ అయిపోతాడు. మనిషి బలం ఉండదు, మనిషి శక్తి ఉండదు. కనుక మంచి సమయం పెట్టాడు, నైట్ టైం పెట్టి మన నిద్రించి చక్కగా మనం 8 అవర్స్. ఇప్పుడు అంటారు డాక్టర్లు అంటారు, మనం ఏదైనా బాగుంది అనుకోండి, మీరు శుభ్రంగా పురుషు తిని శుభ్రంగా నిద్రపోండి, మీరు ఏం టెన్షన్ పెట్టుకోవద్దండి, 8 గంటలు శుభ్రంగా నిద్రపోండి అంటారు. ఆ నిద్ర కావాలంటే ఏం కావాలి? నైట్ కావాలి. ఆ నైట్ డాక్టర్ ఎవడు, లేదా ఒక శాస్త్రవేత్తడు, ఒక సైన్స్, ఎవరు ఇచ్చాడు మనకి? దేవుడు అనుగ్రహించాడు. నా పిల్లలకు కావాలి. డే అంతా పగలంతా పని చేసుకుని
నైట్ టైం నా పిల్లలు రెస్ట్ తీసుకుంటారు, విశ్రాంతి తీసుకుంటారు కనుక నైట్ టైం కావాలని నైట్ టైం పెట్టాడు దేవుడు, రాత్రి పెట్టాడు. అది జ్ఞానం చూపించున్నది. వాటికి భాష లేదు, వాటికి మాటలు రావు, కానీ ఈ మాత్రం దేవుని పనిని నెరవేరుస్తున్నాయి, చేస్తున్నాయి ఖచ్చితంగా. కానీ మనకు అన్నీ ఇచ్చాడు దేవుని స్వరూపం. మన ఏ స్వరూపం అండి? దేవుని స్వరూపం. మన దేవుని స్వరూపం మంది చేసుకున్నాడు దేవుడు. దేవుని కంటే కొంచెం తక్కువగా చేశాడు మనిషిని, కొంచెం తక్కువగా చేశాడు. కనుక ఈ మనిషి మాత్రం దేవుని మాట వినకుండా దేవుడి కంటే ఎక్కువగా ఈనాడు చాలామంది ఉంటారు. చాలామంది దేవుడు అంటే నాకు లెక్క ఏంటి, దేవుడు ఎవరు, నేనే దేవుడిని అంటారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటాం, మన మైమైనా ఎవరు కొంతమంది వింటూ ఉంటాం. దేవుడు ఎవరు, దేవుడు నాకేం చేశాడు అంటాడు. మనం పుట్టడానికి బ్రతకడానికి దేవుడు కారణం తెలియదు అతనికి. గాలి ఇచ్చింది ఎవరు, నీరు ఇచ్చింది ఎవరు, ఈ భూమి మీద రప్పించింది ఎవరు, ఈ అన్ని కలుగు చేసింది ఎవరు, అది తెలియదు మనిషికి. దేవుడు ఎవరు, నాకేం చేశాడు అని అంటూ ఉంటారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే కొంతమంది అంటూ ఉంటారు. కనుక వాళ్ళు తెలియక కనుక మనం చెప్పాలి, అలాంటి వాళ్ళకి చెప్పాలి. దేవుడు ఇలా సృష్టిలా చేశాడు, ఇవన్నీ చేశాడు. మనం సృష్టించాడు తల్లి గర్భంలో 9 మాసాలు 9 నెలలు పెట్టాడు. వాటర్లో మనిషిని వేసి అనుకోండి చనిపోతాడు, కానీ తల్లి గర్భంలో ఉమ్మ నీరులో 9 నెలలు ఇచ్చాడు. వాటర్లో పెట్టి బతికించాడు. మనల్ని అవయవాలు, చేతులు కావాలని, కాళ్ళు కావాలని, ఈ అవయవాలని తయారు చేశాడు దేవుడు. ఎంత జ్ఞానమంతుడు చూడండి ఆయన దేవుడు. కనుక అలాగే ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము ఇంకా ముగించుకుందాం. ఇది అన్నయ్య గారు ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము మొదటి వచ్చిన చూడండి. ఏమన్నాడు మళ్ళీ అక్కడ మొదటి వచ్చిన 32వ అధ్యాయం మొదటి వచ్చిన ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం మొదటి వచ్చిన ఆకాశ మండలమా చెవినొక్కుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోట మాట వినుము. చూసారా, ఎవరికండి ఎంటైనా కదండి. ఇప్పుడు పదార్థానికి జ్ఞాపకం ఉంటుందని కదా దేవుడు చెప్తుంది. పదార్థానికి జ్ఞాపకం ఉందా లేదా, ఉన్నదా లేదండి? ఉన్నది. పదార్థానికి జ్ఞాపకం ఉండటం వల్ల ఎన్ని చేస్తున్నాయి, ఇవన్నీ తిరగటం, నక్షత్రాలు తిరగటం, భూమి తిరగటం, చంద్రుడు చేరుడు తిరగటం, అందరూ కూడా తిరగటం కారణం ఏంటంటే దేవుడు. అందుకని అన్నమాట ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా మాట నా నోటి మాటలు వినుము. చూసారా, మనము ఎలాగైతే చూడండి, అక్కడ మళ్ళీ ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి చూపుతాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం 18 వచ్చింది. అదే యాకోబు 18. అతడు మరలా ప్రార్థన చేయగా వర్షం ఇచ్చును, భూమి తన ఫలమునిచ్చును. చూసారా, అక్కడ ఏలియా గారు చూడండి, అక్కడ 17 చదవండి. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమునిచ్చెను, భూమి తన ఫలము. చూసారా, ఏలీ గారు మాలాంటి స్వభావం కలగని ఆ వర్షానికి ఆనాడు ప్రార్థన చేయగా ఎన్ని సంవత్సరాలు అంటే వర్షము. మరి వర్షానికి ఆ మేఘాలకి జ్ఞాపశక్తి ఉందా లేదండి? జ్ఞాపశక్తి ఉంది. మహాడేరు ఆయన 3.5 సంవత్సరాల వరకు వర్షింపకుండా అని చెప్పారు. ఆయన చెప్పడంతో అక్కడ ఆగిపోయింది, 3.5 సంవత్సరాలు ఆగిపోయింది. మళ్ళీ ప్రార్థన చేశారు ఆయన. మళ్ళీ ఏలీ గారు ప్రార్థన చేయగా మళ్ళీ ఏమొచ్చిందంటండి, అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమునిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చేది. చూసారా, భూమికి జ్ఞాపశక్తి ఉంది, ఆకాశానికి జ్ఞాపశక్తి ఉంది, అలాగే మేఘాలకు కూడా, మేఘాలకి, అన్నిటికీ
సర్వ సృష్టికి జ్ఞాపకశక్తి ఉందా లేదండి? ఉంది. ఈ విషయంలో మనం గమనించి మనం మాట్లాడే మాట, ప్రతి మాట కూడా ఎవరు విన్నారని, మనుషులు విన్నారని భయపడాలా, సృష్టి కూడా వింటుందని భయపడాలా? సృష్టి కూడా వింటుంది, జ్ఞాపకశక్తి ఉంది దాన్ని. అమృతం వల్లే వర్షింపకుండా కానీ ప్రార్థించగా వర్షింపలేదు, మళ్ళీ వర్షం రామని చెప్పగానే మళ్ళీ వర్షం వచ్చింది. చూసారా? కనుక మనం సృష్టికి కూడా భయపడాలి. మనం మాట్లాడే మాట ఎందుకంటాడు మన మనుష్యుడు. మనం భయపడేది దేవుడు ఉన్నాడని భయపడినప్పుడు మనం ఏ విషయంలో కూడా ఎక్కడా కూడా మనుషులు ఉన్నా లేకపోయినా మనం దేవునికి భయపడతాం, దేవుని భయంగా జీవిస్తాం. కనుక అలా బ్రతికినప్పుడు మనకి దేవుడు మంచి జ్ఞానము, మనకి దేవుడు మంచి జ్ఞానం, మంచి బలం, మంచి ఆనందం, శక్తిని మనకి అనుగ్రహిస్తాడు. అలాగే చూడండి మళ్ళీ యోబు గ్రంథము 35వ అధ్యాయము, యోబు గ్రంథము 35వ అధ్యాయము 11 వచ్చింది. భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానం కలగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునేవారు లేరు. చూసారా? మనకి అన్నిటికంటే జ్ఞానం ఎక్కువ కదండి. అన్నిటికంటే మన సృష్టిలో మనిషి ఒక పక్షి, లేకపోతే ఒక జంతువు, లేకపోతే ఒక చెట్టు, ఒక ఏదైనా మన ప్రపంచంలో చూసుకుంటే ఏ వస్తువు అన్నిటికంటే ముఖ్యమైన వాడు వ్యక్తి, జ్ఞానం గలవాడు ఎవరు? మనిషి. అందుకంటే భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానం కలుగు చేయొచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని ఆయన అనుకునేవారు ఎవరను. కనుక మనకి ఇవన్నీ ఇచ్చిన దేవుడిని మనం ఏం చేయాలి? మనం దేవుడిని ఆరాధించాలి, దేవునికి లోబడాలి. మేము ప్రాముఖ్యంగా మనం ఏదో చేసామని కదండి, మనము ఏదో చేసాము అన్నది కాదు. దేవుడు ఏమనంటే ఇరిగి నలిగిన హృదయం మేలు, తగ్గింపు స్వభావం. దేవుడు కోరుకునేది ఏంటంటే మన ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, మన బలగం కాదు, ఏది కాదు, కానీ ప్రాముఖ్యంగా తగ్గింపు స్వభావం, ప్రేమ కలిగి, జాలి కలిగి, దయ కలిగి, మన నిన్నుగొలిని మన పొరుగువారిని ప్రేమించి మనం జీవించి దేవుడు వాక్యానికి లోబడి మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడి నా కుమార్తె, నా కుమారుడని దేవుడు మనల్ని చూస్తాడు. మంచి జ్ఞానం వచ్చేస్తుంది, మన తెలివితేటలు, మంచి ఆనందం, సంతోషము. ఎన్నో ఉన్నా ఏమున్నా రాని సంతోషము దేవుని వాక్యం ఉండి వస్తుందండి. మనం ఎన్ని ఉన్నా ఏమున్నా ఈ లోకంలో మీకు తెలుసు, ఇంకా చెప్పవలసిన లేదు. ఎన్ని ఉన్నా లోకము అన్ని వస్తువులు లేకపోతే లోకంలో ఉన్నాయి అన్నీ ఒక పక్కన పెట్టి దేవుని వాక్యంలో ఉండి దేవుని మాట ప్రకారం జీవించిన వ్యక్తిని చూడండి, అన్ని వ్యక్తులను ఉన్న వ్యక్తిని చూడండి, అతను ఎలా ఉన్నాడు, ఇతను ఎలా ఉన్నాడో చూడండి. మనకు టార్గెట్ చేసుకుంటే దేవుని మాట ప్రకారం జీవించి, దేవునికి లోబడి, దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని మాట ప్రకారం జీవించిన వ్యక్తి సంతోషంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే నా తండ్రి ఇచ్చాడు నాకు ఇదన్నీ, ఈ లోకంలో నేను తండ్రి పని చేసుకోవాలి, తండ్రి కోసం బ్రతకాలి నేను అని తండ్రి వద్దకు వెళ్ళటానికి. అలాగే ఆ పరలోక రాజ్యం, నిత్య జీవితం, మనం దేవుని కోసం బ్రతికితే మనల్ని దేవుడు విడిచిపెట్టడు, ఈ లోకంలోనే విడిచిపెట్టడు, అలాగే చనిపోయిన తర్వాత మనం కూడా విడిచిపెట్టడు దేవుడు. మనకి నిత్య జీవితం, కోట్ల సంవత్సరాలు. కొంతమంది ఈ లోకంలోనే బ్రతుకుతారు, వాళ్ళు మరో లోకాన్ని, మరో జీవితాన్ని కోల్పోతారు. కానీ దేవుడు నా మాట ప్రకారం, నా ఆజ్ఞ ప్రకారం జీవించమని ఎత్తుకున్నాడంటే మీరు నా యొద్దకు వచ్చి కోట్ల సంవత్సరాల ఆనందం, సంతోషం. ఇక్కడ ఎంతకాలం ఉంటుంది సంతోషం? కొద్దికాలమే, కొంతకాలమే ఉంటుంది. ఈనాడు మా పేటలో కూడా ఒక అతను చనిపోయాడు, పొద్దున్నట హైదరాబాద్లో చనిపోయాడు. గురేష్ ఒక అతను చికెన్, మీకు అక్కడ చికెన్ అమ్ముడు ఒక అతను, ఆయన చికెన్ కుట్టేటట్టు కొనాలి అక్కడ. ఆయన ఏం చేశాడు, హైదరాబాద్లో పని ఇక్కడ లేదని హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ వెళ్తే ఇందాక తీసుకెళ్తాను, నేను రాకముందు తీసుకెళ్తాను, ఏంటి పెట్టెకెళ్ళి వెళ్తాను అడిగితే ఇలాగా సిగమూడు కుర్రోడు, అతను పెళ్ళైంది, కుర్రోడు, ఇద్దరు అమ్మాయి అబ్బాయి, అతను హైదరాబాద్లో పని చేసుకుంటా తెలీదు, అక్కడ చెప్తలేదు, ఊరేసుకుని సరిపడి. మరి ఎలా జరిగింది? కాదు ప్యాటర్న్ కనుక అలాగా ఆ కుర్రోడు అలాగ అయ్యాడు. ఆ విషయం తీసుకెళ్ళి పొద్దున్న ఏంటి ఇలాగ అయ్యాడు తెలుసు నాకు. అతను అన్నయ్య అంటూ నువ్వు నేను అక్కడ పేటలో ఆ కుర్రోడు ఎలాగ అయిపోయాడు. అంత వయసు ఉండదు, 40-45 అంత ఉంటుంది అంతేనండి. ఇంకా 45 సంవత్సరాలు ఉంటాయి అంతే, 40 సంవత్సరాలు ఉంటాయి కుర్రోడు అతనికి పెద్ద అతనికి.
అంటే ఎలా చూడండి, చిటికిరాండి. అదే దేవుణ్ణి నమ్ముకుని దేవుల్లో ఉంటే మరి అతను నేను చూసాను మరి ఇంకా ఒకసారి ఎక్కువ మరి అది మనం ఏంటంటే ఎక్కువగా మనం దేవుని కోసం, దేవుని మాట ప్రకారం, దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించి బ్రతికితే మనం దేవునిలో ఉంటాం. అలాగే మార్కు చివరిగా చూసుకుందాం. చివరగా మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15 వచ్చింది. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి, అది చూడండి, ఇది ఈ మాట ఇంపార్టెంట్. ఇప్పుడు మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చూసారా, మనము వెళ్ళాలి. మనం సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి మనం వెళ్ళాలి. ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు నమ్మి బాప్తిసం పొంది రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. కనుక మన బాధ్యత మనం చెయ్యాలి. అందుకే అన్నయ్య గారు ఎక్కడెక్కడో ఏ గ్రామాలకి, మన చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఉనికిల్లి, సింగపురము, ఇటు పెనుమంటర కానీ ఇటు చుట్టుపక్కల, మళ్ళీ మేము ఇక్కడ కూడా వెళ్ళాం, వైజాగ్ వెళ్తే క్యాలెండర్లు వేసారు అన్నయ్య గారు. క్యాలెండర్లో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయండి? 12 సబ్జెక్టులు ఉన్నాయి. 12 సబ్జెక్టులు ఉండడం వల్ల అక్కడ అనేకులు రాష్ట్రాల నుండి వచ్చారు. ఒరిస్సా నుండి వచ్చారు, కేరళ, మన కర్ణాటక, తమిళనాడు, ఈ ఏరియా నుండి వచ్చారు. 1200 క్యాలెండర్ పంచిపెట్టాం మేము ఫ్రీగా. మేము అటుకెళ్ళింది 2000 క్యాలెండర్లు, 800 వాళ్ళ సివిగా ఇచ్చాము. అమౌంట్ తీసుకుని క్యాలెండర్ 50 రూపాయలకి కనమాయి 1200 క్యాలెండర్లు ఫ్రీగా అందరికి వెళ్ళిపోవాలని వచ్చిన వాళ్ళకి అలాగా, తెలిసిన వాళ్ళకి అలాగా మా క్యాలెండర్ ఇచ్చి ఇలాగా. మీరు ఈ మెయిన్ పాయింట్ ఏంటంటే సబ్జెక్టులు 12 సబ్జెక్టులు మీరు నేర్చుకోండి. 12 నెలకు సబ్జెక్ట్ కడికి 12 సబ్జెక్టులు నేర్చుకుని వాళ్ళకి ఇచ్చి మేము ఎందుకు ఇచ్చాము? వెళ్ళాలి, అందరికీ వాక్యం తెలియాలి, అందరూ నేర్చుకోవాలి. వాళ్ళు ఏది ఇస్తారని కాదు, కానీ ఏంటి వాళ్ళకి తెలియాలి, వాక్యం తెలియాలి. 12 సబ్జెక్టులు నేర్చుకుంటారు. నెలకు సబ్జెక్టు 12 సబ్జెక్టులు నేర్చుకుంటే ఇంకా దేవుళ్ళు దేవుడు అది ప్రతిఫలం మనకి దయచేస్తాడు అనుకోవచ్చు. దేవునికి ఇచ్చింది మనం ₹1 ఇస్తే ఇస్తాడు, మనకి 1000 రెట్లు ఇస్తాడు. మనం దేవుని పని నిమిత్తం కానీ, దేవుని సేవ నిమిత్తం కానీ మనం ఖర్చు పెట్టిన ఖర్చు అందుకంటే ఏమంటాడు, మనం ఈ లోకధనంతో ఏదం సంపాదించుకోవాలంట? పరలోకధనం. మనం ఈ లోకధనంతో మరి అంతే కదా. ఇప్పుడు నేను దుబాయ్లోనండి, దుబాయ్లో ఏం చేయాలి? నేను పని చేసి ఏం చేయాలి? దుబాయ్లో ధరమ్స్ సంపాదించుకున్న ఆ డబ్బుని ఏం చేయాలి? నేను ఇండియా పంపించుకోవాలి. ఇండియా పంపించుకుంటే మార్పు ఇక్కడే ఈ లోకంలోనే మారుతాయి కదా. మనం ఆ డైరెక్టర్ ఇక్కడ పని చేయం. మనకు దుబాయ్ నోట్లు అడుకొచ్చి ఇక్కడ ఇచ్చారనుకోండి, ఎక్కడన్నా మీరు కోట్లు కాడ తీసుకోరు, ఎక్కడన్నా అవి ఏం చేయాలి? మళ్ళీ ఎక్స్చేంజ్ చేయాలి. ఎక్స్చేంజ్ చేద్దాం, దుబాయ్ డబ్బులు ఇచ్చారనుకోండి, ఎక్స్చేంజ్లు ఉంటాయి, కొన్ని అవి ఉంటాయి ఆ బ్యాంకులో దుబాయ్ డబ్బులు వచ్చి ఇచ్చారనుకోండి, వాళ్ళు మన ఇండియా డబ్బులు ఇస్తారు. ఎక్కువ అవుతాయి మరి ఇక్కడే ఎక్కువ అవుతుంది. అక్కడేమో ఇప్పుడు కోటి దినాలు అనుకోండి, మా మిస్సెస్ ఉన్నారు అక్కడ ఆ కోట్లను ఒక్క దినాలు ఎంత అవుతుంది? ఇక్కడ దగ్గర 290. అంటే ₹1 అక్కడ మనం దుబాయ్ కోయిట్లో నుంచి ఇచ్చిన ₹1 ఇక్కడ మార్చుకుంటే మనకి ఎంత అవుతుంది? 290. 290 అవుతుంది. మరి ఇక్కడే ఇలా ఉంటే మరి మన పరలోకపు తండ్రి దగ్గర మనం ఇచ్చిన రూపాయి ఎంత అవుతుంది చూడండి. ఈ లోకరీతిగానే ఇక్కడ పక్కన దేశం, బయట దేశంలో ₹1 తెచ్చి మన దేశంలో మార్చుకుంటేనే ఇంత అవుతుంటే అక్కడ పనిచేసి, మరి మన ఇక్కడ పనిచేసి దేవుని కోసం ఖర్చు పెడుతున్నప్పుడు మరి పరలోకంలో మనకి ఎంత అవుతుంది చూడండి. అది జాగ్రత్త తీసుకోవాలి. మనం ఇక్కడ పనిచేసి దేవుని కోసం ఖర్చు పెట్టాం, 100 లేదా 1000 ఖర్చు పెట్టాం. మరి అది పరలోకంలో బ్యాంకులు ఎంత అవుతుంది అనుకుంటా? రెట్టింపులు. ఆయన ఇచ్చినట్టు ఎవరు ఇవ్వగలరు? ప్రపంచంలో ఏ దేశం ఇవ్వదు, ఏ బ్యాంకు ఇవ్వదు ఈ ప్రపంచంలో. కనుక దేవుడు అంతగా ఇచ్చిస్తాడు, అంతగా మనల్ని అభివృద్ధి పడుతాడు, అంతగా మనకి పరలోకంలో మనకి స్థలం ఇస్తాడు. అది స్థలం ఇస్తే సరిపోతుంది. ఈ లోకంలో మనం చూడండి, ఎంత ఇచ్చినా పరలోకాన్ని సంపాదించుకోలేము. ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ లోకంలో మనం పరలోకం సంపాదించుకోలేము. కానీ దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని మాట ప్రకారం, దేవుని చిత్తానుసారంగా జీవించి బ్రతికితే మనం పరలోకం వెళ్తామండి. అది మెయిన్. ఈ లోకంలో తెలియదు, కొంతమందికి తెలియక ఏం చేస్తారంటే ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలి, సుఖంగా బ్రతకాలనుకుంటారు. కానీ కొద్ది కాలమే కదండి. ఎంతకాలం? 60, 70 లేకపోతే చెప్పలేము మన జీవితకాలం ఎంతో.
మన జీవితకాలం ఏమన్నాడు దేవుడు? ఆవిరి వంటిది, నీటి మీద బుడగ వంటిది, ఎంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. ఎంతకాలం మనం చెప్పలేం. కానీ మరి అదే పరలోకానికి వెళ్ళండి మీరు. అది ఒకవేళ మనం అనుకుందాం ఈ లోకంలో దేనికోసం బ్రతికేమో పరలోకానికి వెళ్ళిపోయాం, అది ఎంతకాలమో చెప్పండి. ఇప్పుడు ఇక్కడైతే నిగరం లేదు. 70 అంటే మామూలుగా అన్నారు కానీ 70 చెప్పలేము. ఏ క్షణం ఏం చంపేస్తే తెలీదు. కానీ మనం ఇక్కడ దేవుని కోసం బ్రతికి, దేవుని కోసం జీవించి బ్రతికి మన పరలోకం వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఎంతకాలము? కోట్ల సంవత్సరాలు, కోట్ల ఇంకా అంత లేదు ఇంకా మన జీవితాలకి. కనుక మనం అట్టి జీవితం అలాగే చూడండి. ఏప్రిల్ 11-15 చూడండి, ఉంచుకుందాం అనేది. ఏప్రిల్ రాసిన పత్రిక 11-15 వారు ఏ దేశం నుండి అది మెయిన్. ఇప్పుడు మనం అక్కడికి రావాలి. మనం ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశములు జ్ఞాపకం ఉంచిన ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి అంతే కదా. నేను దుబాయ్లో కోయిట్కి ఎవరైనా ఏ దేశం వెళ్ళాం అనుకోండి, మళ్ళీ ఈ దేశం వస్తానికి మనకు అక్కడ తెలియాలి కదా, తెలిస్తేనే కదా వస్తాం. కనుక మన పరలోకం మనం ఎక్కడొచ్చాం? మన ప్రయాణం నుండి ఎక్కడ వచ్చింది? మన ప్రయాణం పరలోకం నుండి వచ్చాం. మనం అంతా మళ్ళీ పరలోకం జ్ఞాపకం ఉంచుకుని మనం ఆ దేశం పరలోకం చేరాలని ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించింది కాక ప్రార్థన చేస్తాం. పరలోకం ముందర మాట్లాడించు. నీకే ఈ సృష్టి నీ మాట ఉంటుంది. ఈ సృష్టి నీ మాట ఆజ్ఞల ప్రకారం, నీ మాట ప్రకారం జీవించి బ్రతుకుతుంది. కానీ మేము నీ కుమారులమైన మేము నీ మాట పట్టించుకోకుండా, నీ ఆజ్ఞల ప్రకారం జీవించకుండా, బ్రతకకుండా మేము ఈ లోకంలో మా ఇష్టానుసారంగా జీవిస్తున్నాం, బ్రతుకుతున్నాం. కనుక మనం క్షమించండి. ప్రతి ఒక్క బిడ్డనైనా నీ ఆజ్ఞల ప్రకారం, నీ మాట ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయండి దేవా. ఈ పని చేసి నీ కోసం బ్రతికి జీవిస్తే మాకు మరో జీవితం, మరో లోకానికి మమ్మల్ని తీసుకెళ్తాను గొప్ప తండ్రి. నేను అక్కడ నిత్యము ఈ లోకంలో అయితే ఏ క్షణం ఏ సంభవిస్తుందో, ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతామో మాకు తెలీదు. ఈ లోకంలో ఏ కాలం ఏ టైంని మేము ముగిస్తామో మాకు తెలియదు. కానీ మరో లోకము, నువ్వున్న లోకము, శాశ్వతమైన లోకము, నిత్యమైన లోకము, కోట్ల సంవత్సరాలు ఉండే లోకము, ఆ పరలోక రాజ్యం. కనుక పరలోక రాజ్యం రావాలంటే ఈ కొద్దిపాటి జీవితంలో, ఈ కొద్దిపాటి దినాలలో, సంవత్సరాలలో మేము నీ ఆజ్ఞ ప్రకారం, నీ మాట ప్రకారం జీవించి బ్రతికినైనా ఆ మహారాజ్యం, పరలోక రాజ్యం సంపూర్ణ భాగ్యం మాకు అందరికీ దయచేయండి దేవా. అయినా ఇక్కడున్న ప్రతి బిడ్డను దీవించండి. ఏ బిడ్డకి ఏ అవసరం అక్కడ ఉందో అవసరం అక్కడ గొప్ప దేవుడు, మంచి జ్ఞానము, మా శక్తిని నీలోనే ఉన్నాయి, అన్ని సర్వము నీలో ఉన్నాయి. కనుక నీ యందు మేము జీవించి బ్రతికి నేను గణపరిచి మహిమపరిచే భాగ్యం మాకు అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున తండ్రి ఆమేన్.